హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఊతప్పం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. నేనైతే ముందుగా ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి. ఇడ్లీ రవ్వ మినపప్పు వేసి కలుపుతాం కదా, సేమ్ అదే బ్యాటర్. అందులోనే కొంచెం తీసుకొని ముందు రోజు కొద్దిగా తీసుకొని నైట్ అంతా పులియబెట్టాలండి. కొద్దిగా ఉప్పేస్తే పులుస్తుంది బాగా. దాంట్లోనే అదే మార్నింగ్కి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, వాము, కారం, పసుపు, నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం, టమోటా, క్యారెట్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా కలిపేసి ఉంచేయాలండి. ఉప్పు సరిపడినంత వేసుకొని, నైట్ ఆల్రెడీ వేసాం కదా, మార్నింగ్ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. వాము, జీలకర్ర ఎందుకంటే కొంచెం అరుగుదలకి వస్తుంది, ఎందుకంటే ఇది థిక్గా వేస్తాం కదా. అన్నిట్లోనూ నేనైతే వాము అయితే యూజ్ చేస్తాను. కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఒక పెనం తీసుకోవాలి. దోశ పెనం ఉంటుంది కదా, దోశ పెనం తీసుకొని ఆ పెనం మీద కొంచెం గీ అయితే వేసుకుంటున్నాను. నెయ్యి, ఇంట్లో చేసిన నెయ్యి అండి. పిల్లలు తింటారు కాబట్టి పిల్లల హెల్దీ కోసం నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను. దోశలోకైనా, పరోటా అయినా, ఏదైనా సరే, చపాతీ అయినా ఏదైనా నెయ్యి యూజ్ చేస్తాం. ఇది మనమైతే కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఆ బ్యాటర్ని కొంచెంగా గంటతో పోసుకొని థిక్గా వేసుకోవాలండి. మరి పల్చగా అయితే బాగా దోశలు అయిపోతాయి. ఊతప్పం అంటేనే థిక్గా ఉండాలి, కొంచెం లావుగా ఉండాలి కాబట్టి వేసుకున్నాను. ఇక చూడండి, ఇదైతే ఒకవైపు కాలిపోయింది, ఇంకో సైడ్ అయితే తిరిగేసుకుంటున్నాను. కొంచెం కాలితే ఇది దోశలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే ఒక సైడ్ అయితే బాగా ఉడికిపోతుందండి. మూత పెట్టుకోండి. ఇంకో సైడ్ కూడా మళ్ళీ తిరిగేసినప్పుడు దాన్ని కూడా మూత పెట్టుకుంటే వేరే ఉడికిపోతుంది. లేదా అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ఎక్కువ ఉడికేదానికి చాలా టైం పడుతుందండి. పిల్లలకి స్కూల్కి ఒకవైపు టైం అయిపోతుంది, ఒకవైపు రెడీ చేయాలి, ఒకవైపు ఇది దోశలు వేయాలి అంటే కొంచెం కష్టమే. నాకైతే చాలా కష్టము. ఇద్దరు చిన్నపిల్లలే కనుక నేనైతే ఒక రెండు మూడు దోశలు అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. దోశలు కాదు, ఊతప్పం, సారీ. కొంచెం థిక్గా అయితే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ తిన్నవాళ్ళు ఉంటారు కదా, టమాటా తిన్నవాళ్ళు, వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి దీన్ని. ఏమంటే చట్నీ లేకపోయినా పర్వాలేదండి, పచ్చడితో అయినా తినచ్చు, లేదా ఆవకాయతో బాగుంటుంది, టమాటా చట్నీతో బాగుంటుంది, పల్లి చట్నీతో బాగుంటుందండి. కొబ్బరి చట్నీతో అంతేం బాగోదు. ఇదైతే నా స్టైల్లో నేను ఊతప్పం ఇలా చేశాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.